రోజురోజుకి మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయి అనే దానికి అద్దం పట్టే ఒక సంఘటన. నిజానికి మరొక సంఘటన అనొచ్చు. చిత్తూరు జిల్లాలోని చామంతిపురంలో జరిగింది. 37 ఏళ్ల వివాహిత తన పిల్లల వయస్సున్న బాలుడితో వివాహేతర సంబంధం నడిపింది. ఆ బాలుడి వయసు 17 ఏళ్ళు. ఈమెకి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. చక్కగా 2 పిల్లలున్నారు. 14, 16 ఏళ్ల వయసు పిల్లలున్నారు. ఆ పిల్లల తోటి బాలుడితో వివాహేతర సంబంధమా? అసలు ఎటుపోతోంది ఈ సమాజం? భర్త ఈ విషయాన్ని పసిగట్టేశాడు. తన భార్య ఒక పిల్లాడితో వివాహేతర సంబంధంలో ఉంది అని ఎన్నోసార్లు మందలించాడు. ఆ పిల్లాడి భవిష్యత్తుని నాశనం చేయకు, ఆ పిల్లాడు కూడా నీ కొడుకు ఏజ్లో ఉన్నవాడే కదా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు. వినలేదు. అతనే కావాలనుకుంది. భర్తని, అత్తని అడ్డు తొలగించుకోవాలనుకుంది. వీళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలబడ్డ వాళ్ళని ఎలాగైనా చంపేయాలి అని ఆ చిన్న పిల్లాడితో కలిసి హత్యకు పథకరచన చేసింది. వన్ ఫైన్ డే ఇంట్లో అత్త ఒంటరిగా ఉండడం గమనించి ఆ రోజే ఆమె కథ ముగించేయాలనుకుని ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి అత్త కళ్ళల్లో కారం కొట్టి పీక కోసి చంపేయాలనుకుంది. అత్త గట్టిగా కేకలు పెట్టింది. భయపడిపోయాడు ఆ పిల్లాడు. అక్కడి నుంచి పారిపోయాడు వెంటనే. ఆ తరువాత చుట్టుపక్కల వాళ్ళు వచ్చేయడంతో ఆ మహిళ కూడా అక్కడి నుంచి పరారైపోయిందట. ప్రస్తుతం ఆ పిల్లాడు జువైనర్ హోంలో ఉన్నాడు. ఆ మహిళ పరారీలో ఉంది. ఏమైంది ఇప్పుడు భర్త ఒక్కడికే తెలిసిన ఆమె వివాహేతర సంబంధం గురించి ఇప్పుడు పిల్లలకి కూడా తెలిసిపోయింది. ఎంత అసహించుకుంటారామెని? ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? మళ్ళీ ఆ పిల్లల ముందు తన మొహం చూపించగలదా? మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టగలదా?